కలకాలం ఉండి ఇండియా, రష్యా సంబంధాలు కేవలం ఈ పర్యటన మాత్రమే కాదు. మనం చూస్తే 2000 సంవత్సరం ఎప్పుడైతే భారత్, రష్యా మధ్య శిఖరాగ్ర సమావేశాలు స్టార్ట్ అయ్యాయో, అప్పటినుంచి పుతిన్ గారిది ఇది భారతదేశానికి 10వ పర్యటన. అంటే అర్థం చేసుకోండి. ఒక దేశానికి 10థ్ టైమ్ రష్యా అధ్యక్షుడు కానీ, ఆయన ఇంతకుముందు రష్యా ప్రధానిగా ఉన్నప్పుడు గాని రావటం అన్నమాట. ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ఇండియా, రష్యా బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో. అంతేకాదు 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడైతే ఇండియా, రష్యా శిఖరాగ్ర సమావేశాల్లో కీలక పాత్ర పోషించి ఆ సమావేశాలను సపోర్ట్ చేస్తూ వచ్చారో, అప్పుడు వాజ్పేయి గారు మోడీ గారిని పక్కన పెట్టుకుని తీసుకెళ్లారు రష్యాకి. అప్పటి నుంచే మోడీ గారికి, పుతిన్ గారికి స్నేహ సంబంధం అన్నమాట. అప్పటి నుంచే మనం గనక గమనిస్తే ఈ బాండింగ్ అనేది, ఈ సిల్వర్ జూబ్లీ అనేది కేవలం ఇండియా, రష్యా సంబంధాలకే కాదు, పుతిన్, మోడీ పర్సనల్ రిలేషన్‌షిప్‌లో కూడా ఇది 25 ఇయర్స్ ఆఫ్ బాండింగ్ అన్నమాట. ఇది చాలా అద్భుతమైన విషయం. అప్పట్లో వాజ్పేయి గారు మన డెలిగేషన్‌లో మోడీ గారిని కూడా తీసుకెళ్లారంట.